హాయ్ అండి. టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో బాండీ బాగా వేడైన తర్వాత అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలి మంచిగా. ఆయిల్ వేడి అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత టొమాటో వేసుకోవాలి. టొమాటో మంచిగా ఫ్రై అవ్వడానికి ఉప్పు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అది మంచిగా మగ్గడానికి ఉప్పు, పసుపు వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5-10 నిమిషాలు క్యాప్ క్లోజ్ చేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మంచిగా మిక్స్ చేసి కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా మిక్స్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, ఘాటు కోసం కొంచెం కారం వేసుకోవాలి. అది కూడా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా స్మాష్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీకరమైన టమాటా చట్నీ రెడీ. బాయ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.